నమస్కారం, వెల్కమ్ టు మన న్యూస్, ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్. ఈరోజు గాజువాక అమ్మ వాసవి సేవ ట్రస్ట్ చైర్మన్ అయిన వరదకృష్ణ మాట్లాడుతున్నాను. ఈరోజు గురిజిపేట శ్రీ 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 మరి కనక మహాలక్ష్మి అమ్మవారి దేవ దర్శనానికి మా కుటుంబంతో వచ్చాం. అమ్మవారి దర్శనం కూడా మరి చైర్మన్ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా జరిగింది, చక్కగా జరిపించారు. మాకు చాలా ఆనందంగా ఉంది. మరి మరి యొక్క గుడి తాలూకు విశేషాలు చెప్పాలంటే ఈయన వచ్చిన తర్వాత గుడి తాలూకు విశేషాలు చాలా మారుతున్నాయి. అసలు ఇక్కడ భోజనాలు పెడుతున్నారనే విషయం నాకు 42 సంవత్సరాలు బట్టి మేము ఈ గాజువాకలో నివసిస్తున్నాం, అయినా నాకు ఆ విషయం తెలియలేదు. ఈరోజు నాగరాజు గారు చైర్మన్ అయిన దగ్గర నుంచి కూడా భోజనాలు ఏం పెడుతున్నారు, ఎలా పెడుతున్నారు, ఏంటి వండుతున్నారు, ఏంటంటే అందులో మెనూ పెడుతున్నారు, ఆ విషయాలన్నీ చక్కగా చూస్తూ, అలాగే ఈ యొక్క ఛాంబర్ కూడా దీనికి కూడా 6 ఏసీలు కావాలని వాళ్ళ డోనర్లు కూడా ఆయన అడగడం జరిగింది. తర్వాత ఈ ఛాంబర్ చూడండి ఎంత చక్కగా ఉంది. ఇలాంటి మార్పులు చాలా మార్పులు చేశారు ఆయన వచ్చిన తర్వాత. దీనికోసమే కాదు, ఆయన ఒక కార్పొరేటర్గా కూడా చాలా సేవలు అందించారు. నిత్యం జనాల్లోనే ఉంటుండారు ఆయన. ఏదో ఒకటి చీర పంచడం, శతమానం పంచడం, దుప్పటి పంచడం, బట్టలు పంచడం. ఒకరోజు ఆయన పుట్టినరోజు గది నేను చూస్తే ఒక బట్టల షాపులో పెద్ద బేలు పెట్టారు ఆయన పంచడానికి. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేశారు. ఆయనకి మొదటి మెట్టుగా ప్రజాప్రతినిధి ఎన్నికయ్యారు, రెండో మెట్టుగా మన కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ చైర్మన్ అయ్యారు, మూడవ మెట్టు కూడా త్వరలోనే ఎక్కుతారని, దానికి అమ్మవారి ఆశీస్సులు కూడా ఆయనకి మెండుగా ఉంటాయని, అలాగే వాసవి క్లబ్లో కూడా ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేశారు. చాలా ఇక్కడ ఈ యొక్క టెంపుల్ చైర్మన్గా కూడా చాలా విషయాలు చేస్తున్నారు, చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా మంచి కార్యక్రమాలు. వారికి మా అమ్మ వాసవి సేవ తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం. జై వాసవి.
నేను మీ కందుల నాగరాజు, కనకమహాలక్ష్మి శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం చైర్మన్. ఈరోజు లక్షవారం, ముఖ్యంగా అమ్మవారి తాలూకా పల్లకి సేవ ఉంటుంది ప్రతి లక్షవారం నాడు. ఆ పల్లకి సేవలో మాతో పాటు పాల్గొన్నటువంటి అమ్మ వాసవి సేవా ట్రస్ట్ చైర్మన్ వరదా కృష్ణ గారు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వాళ్ళకి దర్శన భాగ్యం కల్పించి మరి ఈరోజు నా ఛాంబర్కి వచ్చి నన్ను సత్కరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మీ అందరికీ తెలుసు, శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు అనేసరికి స్వయంభూ అమ్మవారు మరి మహిమాన్వితురాలు. అలాగనే ఉత్తరాంధ్రలకే కాకుండా 2 తెలుగు రాష్ట్రాలకి, అలాగే మరి దేశ విదేశాల నుండి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని కోరికలు తీర్చేటువంటి తల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు. మరి ఆమె మహిమల గురించి చెప్పాలంటే సమయం చాలదు. మరి నేను చైర్మన్ అయిన తర్వాత దేవాలయంలో చాలా మార్పులు చేసి మరి వచ్చిన భక్తులు సౌకర్యవంతమైన దర్శనం చేసుకోవడం కోసం, అమ్మవారిని చూసి ఆనందంగా దర్శనం చేసుకొని తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగా వెళ్ళాలన్న ఒక ఆలోచనతో అన్ని ఏర్పాట్లు బాగా చేస్తున్నాం. అదేవిధంగా మరి అన్నదాన సత్రం మీకు రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్లోనే విశాఖపట్నంలో మన సౌత్ నియోజకవర్గంలో మన కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అన్నసత్రం ఏసీ చేయించినటువంటి ఏకైక దేవాలయం ఏదైనా ఉంటే శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయం. ఇవాళ భక్తులు ఎంతో ఆనందంగా అక్కడ ఏసీలో కూర్చొని భోజనాలు చేసి ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారు ఎదురుగా పెద్ద ఫోటో ఉంటుంది. ఓ పక్కనేమో టీవీలో జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడాను అలా కంటిన్యూ చూస్తూ ఉంటారు. అలాగే అమ్మవారి తన నామస్మరణ వింటూ ఆ భోజనాలు చేయడం, ఆ భోజనంలో కూడా చాలా మార్పులు తీసుకొచ్చి ప్రత్యేకించి భోజనం మీద పులిహోర, స్వీటు, పప్పు, అలాగే నెయ్యి, పెరుగు వీటితో పాటుగాను ఏసీలో కూర్చోబెట్టి కూల్ వాటర్ ఇచ్చి చక్కగా వాళ్ళ తాలూకా ఆదరాభిమానంతో మన ఇంటికి చుట్టాలు బంధువులు వస్తే ఏ విధంగా పెడుతున్నా ఆ విధంగా పెడితే ఇవాళ భక్తులందరూ చాలా ఆనందపడుతున్నారు. గతం కంటే ఇప్పుడు భక్తులు బాగా పెరిగారు, మీరు కూడా గమనించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా మేము డెవలప్ చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి, చేస్తున్నాం. ఇప్పుడు క్యూ లైన్లు కానీ రేపు రానున్న రోజుల్లో మార్గశిర మాసంలో ప్రత్యేకించి సహస్ర కలశాభిషేకం ఒకటి ఉంది. దానికి జనరల్గా మీరు మామూలుగా మార్గశిర మాసంలో ఎంత టికెట్ పెట్టినా సరే 4-5 గంటల సేపు లైన్లో ఉండాలి. కానీ నేను ఇప్పుడు ఏం చేసినట్టే దాన్ని 200 రూపాయల టికెట్ పెట్టి దాంతోపాటు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కలశం ఇస్తున్నాం. ఆ కలశం మీద అమ్మవారి రూపు ఉంటుంది. ఆ కలశం మనం అభిషేకం చేసేసిన తర్వాత ఆ కలశం మీ ఇంటికే మీరు పట్టుకుపోయి అది తీసుకెళ్ళి మీ పూజా గదిలో పెట్టుకోవచ్చు. లేదు మళ్ళీ మీరు ఎప్పుడైనా అభిషేకానికి వచ్చేటప్పుడు దాంతో పాలు కానీ పసుపు నీళ్ళు కానీ తీసుకొచ్చి అమ్మవారి మీద అభిషేకం చేసుకోవచ్చు. అలాగే ఒక ప్రసాదం ప్యాకెట్ కూడా ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం. ఇవన్నీ తీర్మానంలో మేము రాసుకున్నాం. ఇవన్నీ కూడా అతి త్వరలో జరుగుతాయి. కానీ టికెట్లు మాత్రం చాలా లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ అన్నట్టు ఇవ్వాలన్న ఆలోచనతో అవి ఎవరికైనా ముందు కావాలంటే ముందుగానే తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ చాలా మంచి కార్యక్రమం పల్లకి సేవలో పాల్గొన్న మీ అందరికి కూడా అమ్మవారి తరపు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బాగున్నారా? ఏ సంగతి